వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు, ఆయన ఆలోచనలు నేటికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, బింగి మహేష్, పులి రాంబాబు, తోట రాజు, వస్తాది కృష్ణ, అబ్దుల్ రజాక్, ముంజ ఉపేంద్ర, ముప్పిడి శ్రీధర్, నాగుల రాము, వలి, కోయల్కార్ మస్తాన్, కొండ శేఖర్, బాబున్, అంబటి చందు, మర్రిపల్లి రాజు, అమీలా తదితరులు పాల్గొన్నారు. మన అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. కాబట్టి రాబోయే రోజుల కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం వేములవాడ నియోజకవర్గ స్థాయి మా ఎమ్మెల్యే గారు వారు ముందే ఇక్కడ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం 10 ఫీట్ల విగ్రహాన్ని పెట్టడం అది మాకు సంతోషకరం. వేములవాడ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎందుకు అనంటే భారతదేశంలో ఓటు హక్కు కల్పించి ఆ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యంలో ముందడు పోవాలనే ఉద్దేశంతో ఇలా ఓటు కల్పించి ఇలా భారత రాజ్యాంగంలో రచించిన ఘనత పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక విధానం చూడండి, ఇలా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి అనగారికైన కులాలను బయటకు తీసి నా వర్గం కానీ ఒక పేదరిక వర్గం కానీ అలాంటి విధానం లేకుండా ఇలా ముందటి తీసుకొచ్చి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి ఇలా అన్ని విధాల ఇలా ముందటికి పోతురంటే ఒక రాష్ట్రపతి ఇలా బలహీన వర్గాల అభ్యర్థి రాష్ట్రపతి అంటే వారి చలవనే అని కూడా చెప్పక తప్పదు. గవర్నర్లు కానీ, రాష్ట్రపతి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వారి రిజర్వేషన్ల ద్వారానే ఇలా పొందుపరిస్తేనే ఇలా ముందటికి పోవడం జరిగింది. కాబట్టి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బలహీన వర్గాలు ముందటి ఉండాలని భావిస్తూ వారి వర్ధంతి సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన